Hi dear friends, this is your Kiran. Welcome back to Kiran Rao Big Boss channel. Big Boss season 8 and week 5 కొత్త చీఫ్ కోసం టాస్కులు జరుగుతున్నాయి. అదేవిధంగా వైల్డ్ కార్డ్ అండ్ ప్రైజ్ మనీ కోసం టాస్కులు అయితే జరుగుతున్నాయి. అవన్నీ బయట ఫిక్స్ అయిపోయాయి ఆల్రెడీ, కానీ వీళ్ళు టాస్కులు ఆడుతున్నారు. సో కొత్త చీఫ్కి అయితే పృథ్వీరాజ్ అండ్ నబిల్ ఇద్దరు కూడా ఎంపిక అయ్యారు. అంటే వీళ్ళు చివరి రౌండ్లో వీళ్ళ మధ్య ఒక చీఫ్ అవుతాడు అండ్ వైల్డ్ కార్డ్స్ ఒక కొత్త చీఫ్ ఉంటాడు వాళ్ళకి. సో రెండు క్లాన్స్గా ఇక్కడ నుంచి ఫార్మాట్ అయితే ఉండబోతుంది. దాని ముందు మిడ్ వీక్ ఎలిమినేషన్, వీకెండ్ ఎలిమినేషన్ అని రెండు ఎలిమినేషన్స్ ఉన్నాయి. అదెవరో చూసే ముందు కామెంట్ చేయండి మీ ఫేవరెట్ ఎవరు అనేది. కామెంట్స్లో తెలిసిపోతుంది. నేను కూడా చెప్తాను ఎవరి కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి అనేది నెక్స్ట్ వీడియోలో. అండ్ అదేవిధంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎర్లీ అప్డేట్ కోసం. ఒక ఫ్యాన్ పోల్ చూస్తూ రిమైనింగ్ డీటెయిల్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎవరు అనేది అయితే ఇప్పుడు మాట్లాడారు. సో ఇక్కడ ఓటింగ్ పోల్స్లో నబిల్ అహ్మద్ అయితే 28%, దాదాపు 26 అలా వస్తుంది. సో చాలా ఫెంటాస్టిక్ ఓటింగ్ ఇంప్రూవ్మెంట్ అయింది నబిల్కి. హౌస్ మేట్స్ కూడా అంత స్ట్రాంగ్ ఎవరు లేరు. సో కాబట్టి నబిల్కి మంచి ఓటింగ్ అయితే వస్తుంది. కొత్త చీఫ్ కూడా అయ్యే అవకాశం ఉంది. నిఖిల్ 25%తోని తన ఇంపాక్ట్ అయితే చూపించలేకపోతున్నాడు. ఇప్పటికీ డైరెక్ట్ మాట్లాడట్లేదు, మెల్లిగా వెనకాల మాట్లాడడం కూడా స్టార్ట్ చేశాడు. సో నిఖిల్ ఎక్స్పెక్టెడ్ ఆట తీరు అయితే లేదు, కానీ ఆల్రెడీ ఫ్యాన్స్ ఉన్నారు వీళ్ళకి కాబట్టి నడుస్తుంది ఇంకా. అండ్ నెక్స్ట్ మణికంఠ 18 అలా వస్తుంది. సో మెయిన్ మణికంఠ బలం ఏంటంటే యష్మి. సో ఆమె ఇతను ఏదో ఒకటి అనడం అండ్ నిఖిల్ కూడా ఏదో ఒకటి మధ్యలో వీళ్ళు టార్గెట్ చేయడం వల్ల ఆ ఫీలింగ్తోనే ఇతనికి ఓటింగ్ అయితే పెరుగుతుంది. స్టిల్ మంచి ఫ్యాన్ బేస్ అయితే సంపాదించాడు. నెక్స్ట్ విష్ణుప్రియ 14 అండ్ ఈమెకి ఈ మాట మీద క్లారిటీ లేకపోవడం ఒక పెద్ద డిసడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఏదో సరదాగా వచ్చినట్టు ఆడుతుంది అనే ఫీలింగ్ ఆడియన్స్లో వచ్చేసింది ఆల్రెడీ. అండ్ నెక్స్ట్ ఆదిత్య ఓం అయితే 9.8 అంటే 10 అలా వస్తుంది. డెఫినెట్గా లీస్ట్లో అయితే లేడు. వీకెండ్ ఎలిమినేషన్ ఆదిత్య ఓం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వైల్డ్ కార్డ్ వస్తారు అప్పుడు వీకెండ్. అండ్ 9కి అయితే మిడ్ వీక్ ఎలిమినేషన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఒకటే ఎలిమినేషన్ చేయాలంటే మిడ్ వీక్లో ఎవరైనా కంటెస్టెంట్ని ఎలిమినేట్ చేసినట్టు చేసి సీక్రెట్ రూమ్ పెట్టే అవకాశం ఉంది, కానీ సీక్రెట్ రూమ్ ఈ వీక్ లేదని చెప్పి న్యూస్. సో 9కి ఆదిత్య ఓం ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత వైల్డ్ కార్డ్స్తో గేమ్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్.